బాపట్ల నుంచి వస్తుంటే చిన్న ఇంట్లో రోడ్ సైడ్న ఫేమస్ అయిన ఈ రెసిపీకి చాలా అంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అంటే రేషన్ బియ్యంతో తయారు చేసుకోవాలి. అందుకోసం ముందుగా మనం రేషన్ బియ్యాన్ని నానపెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 1 గ్లాస్ వరకు రేషన్ బియ్యం తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నానండి ఒక 2 గంటల సేపు. అది కూడా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని నానపెట్టుకున్న తర్వాత నానిన ఈ రేషన్ బియ్యాన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఈ రెసిపీ వచ్చేసి కాంబినేషన్ రెసిపీ అండి. ఇక్కడ మనం అన్నం కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా ఒక చిన్న కప్పుతో అన్నం తీసుకొని అన్నాన్ని కూడా బియ్యంతో పాటే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ 2 చెంచాల వరకు వేసుకోండి. మీరు కావాలంటే ఒకేసారి బియ్యం మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి వంట సోడా కూడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పిండిని ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని గుంట పునుగులు మూకిడి పెట్టుకొని ఇందులోకి నూనె వేసుకోవాలండి. ఇప్పుడు పిండిని చక్కగా గుంట పునుగులు మూకిడిలో వేసుకొని గుంట పునుగులు మాదిరిగా కాల్చుకోవటమేనండి. మామూలుగా అయితే మనం దోశ పిండి ఇడ్లీ పిండితో ఈ విధంగా తయారు చేసుకుంటాం కదా, కానీ ఎప్పుడైనా కొబ్బరి బియ్యం అన్నం కాంబినేషన్తో ఇలా తయారు చేసుకోండి. వీటిల్లోకి కాంబినేషన్గా మనం అంటే సైడ్ డిష్గా టమాటా అలాగే పండు మిరపకాయలతో తయారు చేసుకున్న పచ్చడి సూపర్గా ఉంటుంది. తినడానికి చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయండి. చాలా ఇష్టంగా తింటారు. మరి మీ అందరికీ బియ్యం అన్నం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక ఈ రోడ్ సైడ్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.